హైదరాబాద్లో పెంపుడు జంతువుల్ని పెంచుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే చాలా మందికి వాటి సంరక్షణ ఎలా అనేది అంతగా తెలీదు. అలాంటి వారందరి కోసం నగరంలో హైటెక్స్ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ఫెయిర్ కూడా నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో పెంపుడు జంతువులతో పాటు పక్షుల్ని పెంచుకునే సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. రోజంతా పని ఒత్తిడితో గడిపి ఇంటికి చేరిన వాళ్లకు పెంపుడు జంతువులతో కాసింత సమయం గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది వీటి పెంపకం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వాటిలో పోషకాహార లోపం తలెత్తకుండా ఇవ్వాల్సిన ఆహారం, భిన్నమైన రుచులతో మార్కెట్లోకి ఏం వచ్చాయి వంటివి తెలియజేస్తూ హైదరాబాద్ హైటెక్స్ లో పెట్స్ ఎక్స్పో నిర్వహించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు ఇవ్వాల్సిన ఆహారం, వాటికి అవసరమైన టూల్స్, చిన్న చిన్న వ్యాధులకు అవసరమైన మందులు, సబ్బులు, షాంపూలు లాంటివన్నీ విక్రయానికి పెట్టారు. వివిధ రకాల అక్వేరియంలో ఇక్కడ అందుబాటులో ఉంచారు. కేవలం వస్తువులు, ఆహారం, పెంపుడు జంతువులకు అవసరమైన ఔషధాలు, ఉపకరణాలు విక్రయించడమే కాదు, వాటిని ఎలా పెంచాలి, వాటితో ఎలా మెలగాలి అనే అంశాలపైన నిపుణులతో చిన్న చిన్న వర్క్షాపులు కూడా నిర్వహించారు. ఎక్స్పోలో పెంపుడు జంతువుల మధ్య పోటీలు నిర్వహించి విజేతలైన వాటి యజమానులకు బహుమతులు ఇచ్చారు. ఈ ఎక్స్పోకు జంతు ప్రేమికులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విదేశీ పెంపుడు జంతువుల్ని కూడా అందుబాటులో ఉంచారు. కేవలం పిల్లులు, కుక్కలు, చేపలు వంటివే కాదు, గుర్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Foods, different varieties के food, multi-nutrient foods are available here. Generally we'll go to shop and we'll have the one or two products. Here we have a chance to see the multiple products. వేరే డాగ్స్ తో ఫ్రెండ్లీ అయ్యి అన్ని డాగ్స్ తో మిక్స్ అయ్యి మంచిగా అందరితో ఫ్రెండ్లీ ఉంటది. ఇలా చేయడం వల్లనే కరవకుండా అలా అలవాటు అవుతూ ఉంటది. పిల్లలకి క్యాట్స్, డాగ్స్, పెట్స్ అంటే ఇష్టము. సో వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారని ఇది ఫస్ట్ టైం మేము రావడం చాలా బాగుంది. పెట్స్ కి కూడా చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. ఇక్కడ ఉన్న గుర్రాలు కానివ్వండి, ఈ షో చాలా బాగుంది. షోలో అన్ని యానిమల్స్ ని పెట్టారు. పిల్లులు కానించి అన్ని రకాల అన్ని దేశాల యానిమల్స్ ని, పక్షుల్ని పెట్టడం పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. పిల్లల కోసం వచ్చాము. పెట్స్, డాగ్స్, క్యాట్స్ బాగున్నాయి, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని వచ్చాము. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి, ఇప్పుడే చూసారు. అంటే తెలుసుకోవచ్చు కదా వాళ్ళు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా క్యాట్స్ ఉంటాయి, టైప్స్ ఎన్ని క్యాట్స్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయో, వాటి గురించి ఎలా ఉంటాయి, స్పీషీస్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవచ్చు కదా, అలా అని తీసుకొచ్చాము. సో రెగ్యులర్ మనం చూసే పెట్స్ అవి ఉండవు కదా, సో ఇక్కడ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అవి ఉన్నాయి. సో అవి అయితే బాగున్నాయి, పిల్లలకి అవి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ హార్స్ అవన్నీ మన దగ్గర ఇంత క్లోజ్గా ఇప్పుడు చాలా రేర్గా వెళ్తూ ఉంటాము. సో అవి బాగున్నాయి. జూలో ఓకే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, బట్ ఇలాంటి కొన్ని గినియా పిగ్ అవన్నీ మనకి జూలో వాటిలో ఉండవు కదా. సో అలాంటి చూపించవచ్చు. ర్యాబిట్స్ అండ్ కొన్ని బర్డ్స్ ఉన్నాయి. సో అవి లైవ్లో చూస్తాడు, హీల్ ఎంజాయ్. హైటెక్స్ లో ఒకవైపు పెట్ ఎక్స్పోతో పాటు మరోవైపు కిడ్స్ ఫెయిర్ నిర్వహించారు. పిల్లల్లో ఖగోళ శాస్త్రంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఎన్నో ప్రత్యేక స్టాల్స్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు లేదా ఆన్లైన్ గేమ్స్ కు బానిసలైపోతున్నారు. వాటి నుంచి బయటపడి మెదడుకు పనిచెప్పేలా భిన్నమైన గేమ్స్ ప్రదర్శించారు. వివిధ అంశాల్లో పిల్లల మధ్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. రోబోటిక్స్, ఏరోనాటిక్స్ కు సంబంధించి వర్క్ షాప్లను నిర్వహించారు. ఇక్కడ చాలా పిల్లలకి చాలా యూస్ఫుల్ గేమ్స్ అండ్ మీకు ఎక్కడ దొరకని కూడా కొన్ని గేమ్స్ అలాంటివి దొరుకుతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ పిల్లలకి ఏమైనా స్కూల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్పోలో కొన్ని ప్లేసెస్లో ఉంచారు. సో మీకు ఇష్టమైన స్కూల్స్ ఎంక్వైరీ కానీ చాలా ఇప్పటికి ఐడెంటిఫై 4-5 స్కూల్స్
we can inquiry and we can get at one place we can get all those things, and it's easy to parents, easy explanation, and it's like kids, it's especially entertainment kids కి చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. బాగుంది, పిల్లలకి ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంది. అంటే చాలా నేర్చుకోవచ్చు, పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా నేర్చుకున్నాను డాగ్స్ తో ఎలా బిహేవ్ చేయాలి. Today we are at High-Tech Kids 2025. We are so excited to see so many kids visiting our stalls. Our stall is full of fun and learning. So this is we start from small drones to big aircrafts as well. So we cover all the flying aspects of smaller drones, right from smaller drones to bigger aircrafts. ఇక్కడ కిడ్స్ కి సంబంధించి అన్ని ఆడుకోవడానికి బౌన్సీ క్యాజిల్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ యాక్టివిటీస్, బీడ్స్ తో చేయడము, కలరింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ హార్స్ రైడింగ్ వాజ్ ఆల్సో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ప్రదర్శన వల్ల జంతు ప్రేమికులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సందర్శకులు చెప్తున్నారు.